మన VVIT యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. నిప్పులు చెరిగిన ఎండలతో అల్లాడిపోయిన తెలుగు రాష్ట్ర ప్రజలకు ఇది ఉపశమనం కలిగించే వార్త. గత కొద్ది రోజులుగా భానుడి భగభగలతో ఉక్కిరిబిక్కిరైన జనానికి వరుణుడు కరుణిస్తున్నాడు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం మరియు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఇచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ ఇప్పుడు ప్రజల్లో ఉత్కంఠను రేపుతున్నాయి. చల్లని గాలి వీచడంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాబోయే గంటల్లో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాలు జలకళను సంతరించుకోనున్నాయి. నేడు తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలతో పాటు నిజామాబాద్, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కజ్గిరి, సంగారెడ్డి, మెదక్, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాలపై వరుణుడు తన ప్రతాపాన్ని చూపించబోతున్నాడు. వాతావరణ కేంద్రం ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయడమే కాకుండా ప్రజలను అప్రమత్తం చేసింది. ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున బయటకు వచ్చేవారు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా చెట్ల కింద ఉండడం, కరెంటు స్తంభాలకు దూరంగా ఉండడం వంటి జాగ్రత్తలు అయితే పాటించాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ పరిస్థితి దాదాపు ఇలాగే ఉంది. ఏపీ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ తాజా సమాచారం ప్రకారం రాయలసీమ జిల్లాలైన చిత్తూరు, తిరుపతి, అనంతపురం, శ్రీ సత్యసాయి, కర్నూలు, అన్నమయ్య, నంద్యాల, కడప జిల్లాలలో వర్షాలు పడనున్నాయి. అదే సమయంలో కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో సైతం వాతావరణం ఒక్కసారిగా చల్లబడనుంది. సముద్ర తీర ప్రాంతాల్లో గాలి వేగం పెరిగే అవకాశం ఉండడంతో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. పంటల విషయంలో రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు కోరుతున్నారు. వేసవి ముగింపు దశలో ఉన్న అకాల వర్షాలు అప్పుడప్పుడు ముప్పు తెచ్చిపెడుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు డ్రైనేజీ వ్యవస్థల పట్ల జాగ్రత్తగా ఉండాలి. డ్రైనేజీలు పొంగే అవకాశం ఉన్నందున మున్సిపల్ అధికారులు ఇప్పటికే క్షేత్రస్థాయిలో టీంలను సిద్ధం చేశారు. వాహనదారులు రోడ్లపై ప్రయాణించేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. భారీ వర్షం కురిసినప్పుడు రోడ్లపై నీరు నిలిచిపోయే ప్రమాదం ఉంది. దృశ్య గోచరత తక్కువగా ఉండే అవకాశం ఉన్నందున హెడ్ లైట్స్ ఆన్ చేసుకొని ప్రయాణించడం మంచిది. విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగే అవకాశం ఉన్నందున మొబైల్ ఫోన్లను ఛార్జింగ్లో ఉంచుకోవడం ఉత్తమం.